మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్యదానంలో పాలిభాగస్తులై ఉన్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని దీవెన మెండుగా మీకు ఆయన మందిరంలో ఉండి కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్యదానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనములో, ఉపవాసము చేసినట్లు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము అనుగ్రహించు. మన విశ్వాస దైనందిన జీవితంలో, ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో మనం చేయు ప్రార్థన, దేవునికి చేయు ప్రార్థనలో, విశ్వాసంతో కూడిన ప్రార్థనలో, ఆయనను యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించు ఆరాధనలో ఉపవాసము ఒక భాగం. సాధారణంగా చేయు ప్రార్థన, ఎడతెగక చేయు ప్రార్థన, ఎల్లప్పుడూ చేయు ప్రార్థన, విసుకక చేయు ప్రార్థనలో ఉపవాసము ఒక భాగముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. లోతైన విశ్వాసంతో దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ దేవునిని ఆ దినమంతయు మన ఉపవాసం ఉన్న దినములన్నీ రహస్యమందు చూచున్న తండ్రి సన్నిధిలో నీవు ఉపవాసము చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనంలో, రహస్యమందు చూచున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ ఉపవాసం గురించి యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కగా, వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి అంటాడు. అంటే యోవేలు గ్రంథంలో కూడా ఒక మాట మనము చదువుకోవచ్చు. యోవేలు గ్రంథంలో దేవుని ఉగ్రత నుండి కాపాడబడటానికి, రాబోయే కాలంలో దేవుని ఉగ్రత నుండి మనం కాపాడుకోవటానికి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యతలు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును, పానార్పమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎరిగి ఎవడు చెప్పగలడు. కాబట్టి ఏం చేయాలంట? ప్రతి వ్రత దినమును ప్రకటన చేయుడి, సియోనులో బాకావుదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ ఉపవాస దినము మన హృదయములను చింపుకొనున్నట్లుగా అంటాడు అక్కడ. అంటే శరీర సంబంధమైనదిగా వస్త్రములను చింపుకొను కాక, పై వేషధారణ మాత్రమే కాక, మనుషులకు కనబడవలనని మాత్రమే కాక, రహస్యమందు చూచున్న మన తండ్రికి మనం ప్రార్థన చేయువారముగా ఉపవాసము అనగా, ఏ దినమైతే నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో, మనం శోధనలో, ఇబ్బందులు, మరి ఎక్కువ కష్టంలో ఉన్నప్పుడు లోతైన విశ్వాసముతో మన తండ్రికి మనం వ్యక్తిగతముగా చేయు ప్రార్థన ఉపవాస ప్రార్థనగా మనం ఉండినప్పుడు, చేసినప్పుడు, దేవునితో మనం సహవాసము కలిగి ఉపవాసము చేయాలి. దేవునితో సహవాసం కలిగి ఉండకు మాత్రమే మనము ప్రతిదినము దైనందిన జీవితంలో చేయు ప్రతి కార్యమును విడిచిపెట్టి ఆ సమయంలో మనం దేవునికి ప్రార్థన చేయటం ఉపవాస ప్రార్థన. చాలామంది ఉపవాసం ఉంటున్నా చెప్పుకుంటారు, మిగతా పనులు చేసుకుంటూనే ఉంటారు. కానీ ఉపవాసము ఉండటానికి ప్రత్యేకముగా దేవునికి ప్రతిష్ఠించుకొని మనము ఆ సమయాన్ని దేవునికి ప్రార్థన చేయట్లో ఆ సమయమును గడపడానికి ఉపవాస ప్రార్థన మనం చేయాలి. ఇతర కార్యక్రమాలను, ఇతర దైనందిన జీవితంలో ప్రతిదినం చేయు వాటిని విడిచిపెట్టి
ఆ రోజు ప్రత్యేకముగా దేవునికి ఆ సమయమును కేటాయించి ఆ సమయమును ప్రతిష్ఠించి మొక్కుబడిగా సజీవయాగంగా మిమ్మల్ని సమర్పించుకొని ప్రతిదినము చేయు పనులను విడిచిపెట్టి ప్రతిదినము మనం చేయు ఆ వాసమును విడిచిపెట్టి ఉపవాసం అనగా ఈ దినము చేయు ప్రతి పనిని విడిచిపెట్టి దానికి ప్రతిగా దేవునికి ప్రార్థన చేయటము ఉపవాసం. ఆ ఉపవాసము కేవలం దేవునికి కనబడవలనని ప్రార్థన చేయాలి. మీ వస్త్రములను కాకుండా పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించకుండా చేయు ప్రార్థన ఉపవాస ప్రార్థన కాదు. మీ వస్త్రాలు చింపుకొనకనగా మీ హృదయములను చింపుకోండి. అంటే మీ ఆత్మ సంబంధముగా దైనందిన జీవితంలో మొట్టమొదటిగా పాపమును ఒప్పుకునే ప్రార్థన ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రార్థన. అనగా కీడును గూర్చి పశ్చాత్తాపడినట్లు మనం ఏ శోధన గుండా వెళ్తున్నామో, ఏ వేదన గుండా వెళ్తున్నామో దానిని చూచి దేవుడు ఆ కీడు నుండి మనం తప్పించి ఆయన ద్వారా ఒకవేళ కలిగి ఉంటే మన తప్పులను బట్టి, మన పాపలను బట్టి, మన దోషములను బట్టి, మన అతిక్రమలను బట్టి మనకు కలిగిన ప్రతి వేదనను శోధన నుండి తొలగించుకోవటానికి ఉపవాసం ఉండి లోతైన విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. అందుకే బూర ఊదుడి, బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును చాటించుడి అంటాడు. వ్రతము అంటే అది కేవలము మనము అనుసరించవలసిన దేవుడు మన ప్రార్థనలు ఆలకించినట్లుగా లోతైన విశ్వాసముతో సజీవయాగం మనం సమర్పించుకుని ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై పట్టుదలతో దేవుడు మనకు చేయనుద్దేశించిన ప్రతి మేలును పొందుకోవటానికి రహస్యమందు చూచున్న మన తండ్రికి చేయు ప్రార్థనయే ఉపవాసం. మన ఉపవాసం ఉండి ప్రార్థన. అందుకే శిష్యులు అదయ్యా మేమెందుకు దయ్యములను అపవిత్రాత్మ వెళ్ళగొట్టలేదు, కేవలము ఉపవాసం వల్లనే, ప్రార్థన వల్లనే ఇది సాధ్యమంట. అది యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ప్రతిదినము ఆయన రాత్రంతా ప్రార్థించేవాడుగా ఉన్నాడు. దేవుని చిత్తమును తెలుసుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదని పెళ్లి కుమారుడు ఉన్నంతకాలం వారు ఉపవాసం చేయరు, తర్వాత వారు ఉపవాసం చేస్తారు. ఉపవాస ప్రార్థన బలమైనది. మన దైనందిన జీవితంలో దేవునికి మనము రహస్యమందు చూచున్న మన పరలోకపు తండ్రితో సహవాసము కలిగి ఆయనతో మనము ఆ ఉపవాసం ప్రార్థన ద్వారా మన మనవులు, విజ్ఞాపనలు, విన్నపములు కృతజ్ఞతాపూర్వకం చెల్లిస్తూ ఆ దినమంతయు దేవుని మహింపరుస్తూ, దేవుని వాక్యమును ధ్యానిస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవుని మాటను గ్రహించి ఆయనతో మనం సహవాసం చేయటం ఉపవాసం. ఆ ఉపవాస ప్రార్థన. అందుకే యోనా ప్రకటించినప్పుడు ఇదిగో 40 దినాల్లో మీకు దేవుడు మిమ్మలను శిక్షిస్తూ ఉన్నాడని 3వ అధ్యాయం యోనా గ్రంథం 3వ అధ్యాయములో ప్రకటించినప్పుడు 5వ వచనంలో నినివే పట్టణం నాశనమగును అని ప్రకటింపగా నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. అది దేవుని యందు విశ్వాసం ఉంచడం అనగా దేవుని సేవకుడుగా యోనా ప్రకటించిన ఆ హెచ్చరికను, ఊదిన ఆ బాకాను వారు నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి తాను చేయనుద్దేశించిన కీడు నుంచి పశ్చాత్తాపడునేమో అని మనం ఇందాక చదువుకున్న యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో పడినట్లుగా మొదట మనం ఉపవాస ప్రార్థన చేయనప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు తప్పక నా ప్రార్థన ఆలకిస్తాడు అని ఆయన చెప్పిన మాటను నమ్ముకొని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రార్థన ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎవరికి చేయాలో, ఏ హృదయంతో మనం ప్రార్థన చేయాలో, ఏ తలంపులతో, ఏ మనస్తత్వంతో మనం ప్రార్థన చేయాలో యేసుక్రీస్తు ప్రభువారు రహస్యమందు చూచుచున్న మీ తండ్రికి మీ ముఖములను దుఃఖముఖములుగా చేసుకొనకుండా తల అంటుకొని ముఖము కడుక్కొని రహస్యమందు చూచున్న వేషధారుల వల్లే కాక వస్త్రములను చింపుకొనక హృదయములను పరిశోధించి నీతి గల దేవుని ఎదుట మీ హృదయములను చింపుకొనంటే పాపమును ఒప్పుకొనొచ్చు. ఆ పాపను ఒప్పుకోవాలని దేవుని నందు విశ్వాసం ఉంచాలి. ప్రకటన విని దేవుని నందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునేది. ఆ రాజైన తనులు కూడా మంత్రులు కూడా 8వ వచనంలో 3వ అధ్యాయం ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుండు గనుక మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చూసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనుటను బట్టి
ఈ నినివే వారు తమ చెడునతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారు తాను చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మాని నినివే వారు రక్షింపబడ్డారు. దేవుని యందు అందుకే ప్రతి ప్రార్థనలో, దానియేలు ప్రార్థనలో, ఎజ్రా ప్రార్థనలో కూడా మనం చూస్తాం, వారు తమ పాపంలో ఒప్పుకొనుచు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారని 9వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఇలాగూ 3వ వచనంలో, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకి ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భయంకరుడు దేవా, నీ ఆజ్ఞ అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనలను, నీ కృపను జ్ఞాపకం చేసుకునేవాడా అని ప్రార్థన చేస్తూ 7వ వచనంలో, ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారము పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దాన్ని బట్టి నీవు సకల దేశము మమ్మల్ని తరిమితివి అని చెప్పి 8వ వచనం, ప్రభువా, నీకు విరోధంగా పాపము చేసినందుకు మాకును, మా రాజులకును, అధిపతులకును, మా పితరులకు ముఖము చిన్నబోనట్లుగా ఈ సిగ్గు తగే ఉన్నది. ఆయనను యెహోవాకు విరోధంగా మేము మా దేవుడిని తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపాక్షమాపణ దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చినా మేము వినకపోతిమి, తిరుగుబాటు చేసితిమి అని చెప్పి గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చాడు. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడుబడి నడుబడి మానక పోతిమి, సత్యం అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడిని యెహోవాను సమాధానపరచుకోకపోతిమి అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన తన పాపమును ఒప్పుకొనొచ్చు. ప్రభువా, 18వ వచనంలో, నీ గొప్ప కనుకను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము, కానీ మా స్వనీతి కార్యం బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థన చేయట్లేదు. మా దేవా, చెవియొగ్గుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ మా పట్టణం మీద వచ్చిన నాశనమును, ఈ పేరు పెట్టబడిన ఈ పట్టణం దృష్టించి చూడుము. ప్రభువు ఆలకించుము, ప్రభువా క్షమించుము, మా ప్రభు ఆలస్యము చేయక నా మనవి చిత్తగించుము, నీ నామఘనతను పట్టిన ప్రార్థన ఆలకించుమని చెప్పి ప్రార్థన చేసి ఆ దేవుని నామందు విశ్వాసం ఉంచిన చేసే ప్రార్థన ఉపవాసం, దేవునితో సహవాసం. అలాగే దేవునితో సమాధాన పడటం ఉపవాస ప్రార్థన. మన పాపం ఒప్పుకొంచు, మన పాపం క్షమించుమని, తాను చేయని ఉద్దేశించిన కీడు నుంచి మమ్మల్ని విడిపించుమని మన పాపలు ఒప్పుకొంచు ఉపవాసం ఉండి మనము చేయు ప్రార్థన, దేవునితో సమాధానపరుచుకుని ప్రార్థన, అది దేవునితో చేయు సహవాసములో మనం ఉపవాసం ఉండి చేసే ప్రార్థన, దేవుని నామందు విశ్వాసం ఉంచి చేసే ప్రార్థన, దేవునితో సమాధానపరచుకొని మన పాపను ఒప్పుకొంచు చేసే ప్రార్థన, దేవుడు తాను ఉద్దేశించిన కీడు నుంచి మనల్ని మనం కాపాడుకునే ప్రార్థన, దేవుని వాక్యమును నమ్మి ఆ వాక్యానుసారంగా దేవుని హెచ్చరికను నమ్మి, దేవుని హెచ్చరిక అనగా దేవుని వాక్యము తన సేవకుల ద్వారా ప్రకటించిన ఆ వాక్యము నమ్మి ఆ వాక్యానుసారముగా మన హృదయమందు విశ్వసించి దేవునితో మనం సమాధానపరచుకోవటానికి మనము చేయు వాసమే ఉపవాసం. అది దేవునితో చేయు సహవాసం. కాబట్టి అలాగూ మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి అటువంటి ప్రార్థన దేవుని చిత్తముకు అనుకూలమైన ప్రార్థనగా ఉంటుందని ఎజ్రా నెహెమ్యాలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా కూడా మనం చూస్తాం. ఎజ్రా ప్రార్థనలో, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏమని ఎజ్రా ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడంటే 10వ అధ్యాయం 1వ వచనం, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొనుచు ప్రార్థన చేశాడు. ఎలాగూ ప్రార్థన చేశాడు అంటే 9వ అధ్యాయము 3వ వచనములో, నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని చెప్పుకుని తల వెంట్రుకలు గడ్డ వెంట్రుకలు పెరికి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటిని. 5వ వచనంలో, సాయంత్రపు అర్పణ వేళ శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రం పైదుప్పటిని చెప్పుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడని యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకుంటూ సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా ఎచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము కూడా అలాగూ దేవుని సన్నిధిలో వ్యక్తిగతముగా మనం ప్రార్థన చేయాలని
పాపిని నన్ను కరుణించు ప్రభువా, నా పాపను క్షమించు ప్రభువా. నీ వైపు చూస్తూ కూడా ఎజ్రా చేసిన ప్రార్థన సుంకర కూడా చేస్తాడు. లూకా సువార్త 18వ అధ్యాయం. అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండి దేవునితో సహవాసం చేయుటకు మరి ఎక్కువగా వ్యక్తిగతముగా లోతైన విశ్వాసంతో దేవుని శక్తిని ఆశ్రయిస్తూ మనం ఉపవాసం చేయాలని, అలాగే నినివే వారు ఎలాగో రక్షింపబడ్డారో అలాగే యూదులను కాపాడటానికి ఎస్తేరు మొర్దెకై కూడా ఎలాగ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి హామాను యొక్క కీడును తప్పింపబడ్డారో అలాగే మనం కూడా ప్రార్థన, ఉపవాస ప్రార్థన వ్యక్తిగతంగా దేవునికి చేయి ప్రార్థన అయి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎస్తేరు గ్రంథంలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో ఎస్తేరు చెప్తుంది, మీరు ఉపవాసముండుము 4వ అధ్యాయము మొర్దెకైతో సెలవిచ్చి, నీవు పోయి చూసినందుకు యూదులందరూ సమాజం అంతా సమకూర్చిన ఆమె నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకూడదు. నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉండి ప్రవేశం న్యాయకు వ్యతిరేకముగా రాజనదుకు ప్రవేశం నేను నశించేది. ఆ ఉపవాస ప్రార్థన మనల్ని రక్షిస్తూ, మన కుటుంబాన్ని రక్షిస్తూ, మన పాపములు క్షమిస్తూ, మన దేవుడితో మరి ఎక్కువగా సహవాసము చేయటానికి ఈ లోకానుసారమైన మన వస్త్రములను చింపుకొనక అనగా శరీర సంబంధంగా మనం దాన్ని ఆచరించక ఆత్మ సంబంధంగా యథార్థంగా దేవుని ఆరాధించేవారు, ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా ఆత్మతో ప్రార్థన చేసి, మనసుతో ప్రార్థన చేసి, ఆత్మయందు తీవ్రత గలవారు పట్టుదల కలిగి దేవుని కార్యములు మన జీవితంలో జరుగుటకు మనం ఉపవాస ప్రార్థన చేయాలని దేవునితో చేయి సహవాసములో భాగమే ఉపవాస ప్రార్థన. అందుకే సమస్తమును అప్పుడు దేవునికి సమస్తమును నీ విశ్వాసం వల్ల సాధ్యమని కార్యసిద్ధి కలుగుజేయి. ఆ ఉపవాసం మనము మన దైనందిన జీవితంలో దేవుని భయభక్తి గలవారమే దేవునితో చేయి సహవాసములో భాగము ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకించి మన పాపమును క్షమించి మన దేవుని విశ్వాసం ఉంచి ఆ విశ్వాసమే క్రియాత్మకంగా ఉండినప్పుడు ఆ విశ్వాసం మన విశ్వాసలేని మనలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. మీ ప్రార్థనలు సఫలపరచబడతాయి. నీ కోరిక యావత్తు సిద్ధింపచేసి ఆయన నీ ప్రార్థన సఫలపరచు దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మన పాపను ఒప్పుకొనొచ్చు మనము ప్రతిదినము దేవునితో చేయి సహవాసంలో ఉపవాస భాగంగా ప్రతిగా ప్రార్థన చేయాలని దేవుడు మనతో మాట్లాడుతాడు. అదే ఉపవాసం. అటు ప్రార్థన జీవితాన్ని మనమందరం కలిగి ఉండి ఉపవాసము చాటించి దేవుని సన్నిధిలో మనం చేయి ప్రార్థనలకు అంగీకారకంగా మన నోటి మాటలు మన హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకారంలో ఉండదు గాక. పరిశుద్ధులమును మహోన్నతులైన తండ్రి, అవును తండ్రి, మేము మిమ్మల్ని సమాధానపరుచుకుంటాం, మీతో సహవాసము చేయటం, లోతైన విశ్వాసంతో మీ నామందు విశ్వాసం నుంచి మా పాపములను ఒప్పుకొనొచ్చు ప్రతి వేదనను శోధన నుండి మేము ఉపవాసం ఉండి ప్రభా మేము దైనందిన జీవితంలో చేయి ప్రతి పనిని పక్కన పెట్టి ఆ సమయంలో మీకు ప్రార్థించి వేషధారుల వల్లే కాక అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు పలుకుతాం, కేవలం మీ వాక్యం ఆధారం చేసుకుని మీ నామం మహింపరుస్తూ మీతో సమాధానపడుతూ మా పాపలను ఒప్పుకొనొచ్చు, మా హృదయములను చింపుకొనొచ్చు, మా పై వస్త్రములు కాక వేషధారుల వల్లే కాక మా హృదయం చింపుకొనొచ్చు, ఆత్మతో మనస్సుతో ప్రార్థిస్తూ ఆత్మ తీవ్రత గలవారమే పట్టుదల కలిగి ప్రార్థించేవారుగా ఉపవాస ప్రార్థనలు ప్రతి ఒక్కరిని స్థిరపరిచి అలాగూ మా సంఘంలో ప్రభు ఈ నెలలో జరిగిన ఉపవాస ప్రార్థనలు ప్రతి ఒక్కరు పాల్గొని మీ నామం మహింపరిచి వారి దేవుని పడే భాగ్యం దయచేయమని వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారి మందిరంలో ఉపవాస ప్రార్థనలు పాలిభాగస్తులై నామము లోతైన విశ్వాసంతో ప్రార్థించి ఇంతవరకు తమ జీవితంలో జరిగిన కార్యములను పొందుకున్నట్టు గల ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మ బలమును పొందుకొని శ్వాసం ద్వారా బలమును పొందుకొని ప్రభువా మేము మహింపరిచే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము. ఆమె తండ్రి దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ కాపుదల సంరక్షణ కృపాక్షేమం ఉపవాస ప్రార్థన యొక్క దేవుని సహవాసములతో కూడిన ఆత్మ నడిపింపు దేవుడు మీకు దయచేసి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.